కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇవాళ తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మలదొడ్డిలో ఉన్న అస్సాగో మద్యసార కర్మాగార విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. 165 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అస్సాగో మద్యసార కర్మాగార విస్తరణ ప్రతిపాదనను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. పొల్యూషన్ కు కారణమైన అస్సాగో పరిశ్రమను తొలగించి ప్రాణాలు కాపాడాలని సమీప గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిశ్రమ రోజుకు 2 లక్షల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తుండగా 3 లక్షల లీటర్లకు విస్తరించేందుకు సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకోసం నేడు ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టనుంది. పరిశ్రమ వల్ల కాలుష్యం, దుర్వాసనలు, పర్యావరణ సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఇప్పుడు విస్తరణకు అనుమతి ఇస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమను విస్తరించడం కాకుండా తొలగించాలని వారు అక్కడి జనం డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మలదొడ్డిలో ఉన్న అస్సాగో మద్యసార కర్మాగార విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. 165 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అస్సాగో మద్యసార కర్మాగార విస్తరణ ప్రతిపాదనను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. పొల్యూషన్ కు కారణమైన అస్సాగో పరిశ్రమను తొలగించి ప్రాణాలు కాపాడాలని సమీప గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిశ్రమ రోజుకు 2 లక్షల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తుండగా 3 లక్షల లీటర్లకు విస్తరించేందుకు సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకోసం నేడు ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టనుంది. పరిశ్రమ వల్ల కాలుష్యం, దుర్వాసనలు, పర్యావరణ సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఇప్పుడు విస్తరణకు అనుమతిస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమను విస్తరించడం కాకుండా తొలగించాలని వారు అక్కడి జనం డిమాండ్ చేస్తున్నారు.